హాయ్ అండి. మేము వానస్తా సంపత్. చిన్నవాళ్ళం నడిచే వెళ్దాం. ఒక రాకెట్ లాంచ్ చేయడానికి ఆ సైంటిస్టులు సంవత్సరాల తరబడి యుద్ధం చేస్తారు. వాళ్ళ లైఫ్ నే సాక్రిఫైస్ చేస్తారు. అంత సంవత్సరాల తరబడి వాళ్ళు ఫైట్ చేస్తారనమాట. అంటే మనకి ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఎంత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, ఎంత ఫిజిక్స్, ఎంత అడ్వాన్స్ మనకు ఉన్నా కూడా, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా, అంటే ఐ మీన్ గవర్నమెంట్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా, ఎందుకు అంత ఆ టైం పడుతుంది? మనం గంటకు ఒక రాకెట్ లాంచ్ చేయొచ్చు కదా. డిఫరెంట్ డిఫరెంట్ లాంచింగ్ స్టేషన్ నుంచి మనం ఆ గంటకొకటి ఆ లాంచింగ్ ప్యాడ్ నుంచి మనం ఆ, చేయొచ్చు. బట్ అలా చేస్తే ఏమవుతుందంటే సక్సెస్ కన్నా కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదు అది. ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఎంత అనుభవజ్ఞులు ఉంటారన్నమాట. ఆ సైంటిస్టు అపార అనుభవం ఉంటుంది వాళ్ళకి. ఆ దాని మీద యుద్ధం చేసి ఆ క్యాలిక్యులేషన్స్ వేసి ఎవ్రీ సెకండ్ కూడా ఆ ఆ పిన్ పాయింటెడ్ గా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారన్నమాట. అంత క్యాల్కులేట్ చేసి చివరికి ఆ లాంచింగ్ ప్యాడ్ మీద పెట్టి ఆ రాకెట్ ని లాంచ్ చేసే ఆ టైంలో వాళ్ళ గుండెలు ఇలా ఇలా పట్టుకుంటారన్నమాట. ఇట్లా అవిసిపోతాయి అనమాట. ఆ అంత ఒత్తిడికి లోనవుతారు ఆ లాంచ్ చేసే సెకను. ఎందుకంటే అవుతుందా లేదా అని. ఎందుకంటే సంవత్సరాల తరబడి చేసిన కృషి అన్నమాట. ఎంత అనుభవం ఉన్నా కూడా ఆ ఆ టైము ఆ లాంచ్ చేసే టైము ఆ లాంచ్ ప్యాడ్ మీద నుంచి రాకెట్ పైకి వెళ్లే టైంలో ఆ కౌంట్ డౌన్ టైంలో ఆ సైంటిస్టులు అందరూ కూడా ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంటారు ఏమవుతుందో ఏంటని. చాలా హార్డ్ వర్క్ చేస్తారు సంవత్సరాల తరబడి. సో నేను చెప్పేది ఏంటంటే మన బిజినెస్ కూడా అంతే అన్నమాట. నీకు చాలా అనుభవం ఉండాలి, విశేష అనుభవం గడించాలి, దాంట్లో పూర్తిగా నైపుణ్యం సాధించాలి, దాంట్లో పట్టు సాధించాలి. అయినా కూడా సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. నేను ఎప్పుడు చెప్తాను కదా, 100లో 1 or 2 మాక్సిమం అని. సో ఇక్కడ ఏమవుతుందంటే అంత అనుభవం, అంత టైం తీసుకుని, అంత టెక్నాలజీ మనం యూజ్ చేసి చేస్తే వచ్చే సక్సెస్ అనేది ఎక్కువ ఉంటది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది. అంతేగాని అల్లాటెప్పాగా మనం అవాయి సవాయి గాలిలోకి వేసినట్టుగా వేసారనుకోండి, ఎన్ని వేసినా 100కు 100 ఫెయిల్ అవుతాయి అనమాట. సో ఆ ఒకటి రెండు కూడా సక్సెస్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ దట్ హార్డ్ వర్క్ అనమాట. రెలెంట్లెస్ హార్డ్ వర్క్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా సక్సెస్ రేట్ ని పెంచుతాయి అనమాట. మనం తెలుసుకోకుండా చేయి పెట్టకూడదు దాంట్లో. అది నేను చెప్పే భావం అది. సో పూర్తి అనుభవం గడించండి. అప్పుడు మీకు ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేగాని ఏదో పిచ్చాపాటిగా మనం చేస్తే అవ్వదాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్